రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ బడ్జెట్ ను వ్యతిరేకించండి. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ బడ్జెట్ ను వ్యతిరేకించండి. స్టీల్ ప్లాంట్ కి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. నశించాలి నరేంద్ర మోడీ విధానాలు. నశించాలి నరేంద్ర మోడీ విధానాలు. అమరావతికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. అమరావతికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. విభజన హామీలు అమలు చేయాలి. విభజన హామీలు అమలు చేయాలి. పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయించాలి. పోలవరం నిధులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక సహాయం చేయాలి. స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక సహాయం చేయాలి. మా రాష్ట్రానికి కావాల్సింది అప్పులు కాదు, నిధులు కేటాయించాలి. మా రాష్ట్రానికి కావాల్సిన వాటా మాకు ఇవ్వాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కనీసం ఒక మాట్లాడకుండా 620 కోట్ల రూపాయలు అప్పు రూపంలో బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి 620 కోట్ల రూపాయలు మీరు వడ్డీల ద్వారా అప్పు చేసుకొని మీరు ఖర్చు పెట్టాలనేసి ప్రకటన చేయడం అన్యాయం. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ సేల్లో కలపాలని, ఈ స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించాలని, భూములు త్యాగం చేసిన ప్రతి ఆరకడదారులకు ఉద్యోగాలు ఇవ్వాలనేసి ఒక నిదానంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ని వ్యతిరేకించి స్టీల్ ప్లాంట్ సేల్లో విలీనం చేసి ఉక్కు నిర్వాసులందరికీ ఒక ఉద్యోగాలు కల్పించాలనేసి కోరుతున్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు వరకు వచ్చిన బడ్జెట్లో కూడా చాలా అన్యాయం. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటి వరకు మనకేదో 5,000 కోట్ల రూపాయలు సాయం చేస్తానని ఈరోజు 620 కోట్ల రూపాయలు అప్పు రూపాయలు వడ్డీలు కట్టి ఖర్చు పెట్టుకోవడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రశ్నించి ఈ ఆంధ్ర రాష్ట్ర స్టీల్ ప్లాంట్కి సేల్ విలీనం చేసే వరకు ఈ పోరాటం ఆగదనేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాసరావు గారిని మాట్లాడుకుంటున్నాం. మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మొత్తం మీడియా అంతా ఊదరగొట్టారు. వాస్తవానికి వాళ్ళు కేటాయించింది బడ్జెట్లో నిధులు కాదు, వేరే సంస్థల నుండి అప్పుగా తెచ్చుకోవాలట. అంతేగాని ఒక్క పైసా కూడా అమరావతికి ఇవ్వలేదు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 620 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వార్తల్లో వచ్చినాయి. కానీ అది పచ్చి అబద్ధం. మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు తప్ప ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అలాగే పోలవరంకి సంబంధించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. రైల్వే జోన్ ఊసెత్తలేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే యథావాత చూస్తే ఈ బీజేపీ తాలూకా బడ్జెట్ మన రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇంత జరుగుతూ ఉన్నా ఈ రాష్ట్రంలో ఉండే మీడియా, ప్రధాన మీడియా అంతా కూడా బీజేపీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ వార్తలు రాయడం సిగ్గుచేటు. ఈనాడులో రాశారు రాజధాని రాజసం అంట. 15,000 కోట్లు కేటాయించారంట. కేటాయించింది డబ్బులు కాదండి, అప్పు తెచ్చుకోమంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్ పార్టీలు సిగ్గుపడాలి. ఈరోజు తెలుగుదేశం మీద ఆధారపడే గవర్నమెంట్ కేంద్రంలో ఉంది. కానీ మీరు సాధించింది ఏమిటి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము నిలదీస్తా ఉన్నాం. మీకు నిజంగా దమ్ముంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల్ని మీరు తీసుకురండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి. పక్కనే ఉన్నటువంటి
బీహార్కి 26,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మనకేమో అప్పులు తెచ్చుకోమంటున్నాడు. ఇది మోడీ మార్కు రాజకీయం. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు మోడీకి వ్యతిరేకంగా పల్లెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. మీరు మాట్లాడకపోవచ్చు, మీకుండే లొసుగులు మీకుంటే ఉండొచ్చు, కానీ ఎర్ర జెండా సిపిఎం పార్టీ ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తే చూస్తూ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మా రాష్ట్రానికి విభజన హామీల్లో ఏవైతే ఇచ్చారో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, అది కేంద్ర ప్రభుత్వం తాలూకు బాధ్యత. గత 5 ఏళ్ళు దాన్ని పడుకోబెట్టారు. ఈరోజు దానికి నిధులు కేటాయిస్తామన్నారు, కానీ ఎంత కేటాయిస్తామన్నది కూడా చెప్పలేదు. అలాగే అమరావతికి 15,000 కోట్లు అప్పుగా తెచ్చుకోమంటున్నాడు. అప్పు తెచ్చుకోమని చెప్పడానికి నువ్వెందుకయ్యా? మా రాష్ట్రం ముఖ్యమంత్రిలో కూడా మాకేమైనా అప్పులు ఇస్తాడు. అప్పులు ఇవ్వడానికి నువ్వు చెప్పక్కర్లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి గత విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ల కాలంలో విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు. అలాగే ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి కార్మికులందరూ 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ ఈ బడ్జెట్లో ఒక్క పైసా కూడా స్టీల్ ప్లాంట్ కేటాయించలేదు. ఈ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అయినప్పటికీ కూడా ఈ పెట్టుబడిదారుల పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్ని, కార్మికుల్ని మభ్య పెట్టాలని చూస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారు చెప్పిన మాట నేను చెప్తాను. పట్టు కథలకు, పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పెట్టుబడిదారి పత్రికలు. ప్రజలకు వాస్తవాలు చెప్పవండి. కానీ అందుకని ఈరోజు ఒక ప్రజాశక్తిలో మాత్రం వాస్తవాలు వచ్చినాయి. కాబట్టి ప్రధానికి అందరికీ వాస్తవాలు తెలియజేయని ఉద్దేశంతో ఈ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కదిగంటాడ సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రధానికి అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను మిత్రులారా. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజలకు అందరికీ అన్యాయంగా ఉంది. స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కానీ, ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ కానీ ఇవ్వకుండా అన్యాయం చేసేటువంటి పద్ధతిలోనే ఈ కేంద్ర బడ్జెట్ ఉంది. దీనిని మీడియా గొప్పగా వర్ణిస్తూ ఆంధ్రప్రదేశ్కి రాజధానికి డబ్బులు కేటాయించినట్టు 15,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తూ ఉన్నారు. మనం ఎక్కడో అప్పులు తెచ్చుకోవాల్సింది వాళ్ళు గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. అప్పులు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. అప్పులు అవసరమైనప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్తే అప్పులు వస్తాయి, అప్పులు తెచ్చుకుంటారు. కానీ బీజేపీ ప్రభుత్వం మేము ఈ రాష్ట్రానికి రాజధానికి నిధులు కేటాయిస్తున్నాం, స్టీల్ ప్లాంట్ బాగు చేస్తామని చెప్పి కనీసం స్టీల్ ప్లాంట్కి సహాయం చేయమని అడిగినా సరే సహాయం కూడా ప్రకటించకుండా ఈ రకంగా బడ్జెట్లో మోసం చేస్తూ ఉన్నారు. ఈ మోసాన్ని సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. కేంద్ర బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. స్టీల్ ప్లాంట్ రక్షణకు అవసరమైనటువంటి నిధులు కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి, కార్మికుల చట్టాలను కాపాడాలి, రైల్వే జోన్ కానీ ఇస్తున్నటువంటి స్పెషల్ స్టేటస్ కానీ దీని మీద ఎటువంటి ప్రకటన చేయలేదని చెప్పేసి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. స్టీల్ ప్లాంట్ కాపాడడానికి అవసరమైన బడ్జెట్ కానీ, ఈ రాష్ట్ర రాజధాని లేదు, రాజధానికి అవసరమైన బడ్జెట్ కేటాయించకుండా ప్రజలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తూ వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు పత్రికలు ప్రజల్ని తప్పుదోవ పట్టించాయి. అమరావతికి నిధులు ఇచ్చినట్టు ఓ ప్రకటన చేసినాయి. అమరావతికి నిధులు ఇవ్వలేదు, అప్పులు మాత్రం ఇచ్చారు. ఆ అప్పులకి ఈరోజు వడ్డీలు కానీ ఇతర మాఫియా కానీ దీనికి ఎవరో కట్టిస్తారనేది ఎక్కడ బడ్జెట్లో కనిపించలేదు. ఈయనేముంది, ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు రాజధానికి అప్పులు ఇప్పించాడంటే ఎంత దుర్మార్గం. చంద్రబాబుకి తెలియదా ప్రపంచ బ్యాంక్కి వెళ్ళి అప్పులు తెచ్చుకోవడం? మోడీ గారు ప్రపంచ బ్యాంక్కి రికమెండేషన్ చేయడమా? కాబట్టి ఏదైతే మనం విభజన హామీల్లో ఏదైతే రాజధాని
మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కట్టాలని ఉందో దాన్ని అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి తప్ప అప్పుల కోసం ఆరాటపడి సంకలు గుర్తుకొని బాగా మంచి వచ్చిందనేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సరైనది కాదు. అప్పులు కాదు మనకు కావాల్సింది, గ్రాంట్లు ఇవ్వాలి. ఈ 15,000 కోట్లు అప్పులు గతంలో మన ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చినటువంటి అనుభవం మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కానీ ఈరోజు బీజేపీ గ్రాంట్లు ఇవ్వకుండా, బడ్జెట్లో ఒక్క పైసా కూడా రాజధానికి ఇవ్వకుండా మీరు అప్పులు తెచ్చుకోండి అని చెప్పడం ఇది సరైనది కాదు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రెండోది, ఎక్కడ నిరుద్యోగ సమస్య మీద కానీ, ధరల విషయం కానీ, అలాగే విద్యుత్కి కేటాయించింది కానీ అన్నీ కోతలే. మీరు వాళ్ళు ఇచ్చిన టేబుల్లో ఈ సంవత్సరంలో బడ్జెట్లో ఏ అంశాలకి ఎంత కోతలు చేశారో, ఉపాధి హామీ పథకంకి కోతలు ఖర్చు చేశారు, విద్యకి కోతలు చేశారు. అన్ని కోతల బడ్జెట్ తప్ప ప్రజలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు. కాబట్టి దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ధన్యవాదాలు గురప్ప గారికి. ఇప్పుడు మన కంటప్పుల గారు మాట్లాడి ముగించాలి కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు ఈ ధర్నాకి చేసిన కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరుని అభినందనలు. అలాగే అధ్యక్షులు నమ్మిరావణ్ గారు, ఈసీని గారు, గురప్ప గారు, కోర పుల్లరాజు గారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబించిన విషయాలు, మరి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మరి పోలీసు వారికి కూడా సహకరించిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో మన రాష్ట్రం అంతా కూడా జనాలు ఆనంద బస్సులో ఉన్నారు. 15,000 కోట్లు కేటాయించాలని అనుకున్నారు. అది అంతేం కాదు. ఈరోజు రాజధాని కట్టాలంటే 1,00,000 కోట్ల పైసలకు అవుద్ది. మరి పోలవరం కట్టాలంటే 20,000 కోట్లు అవుద్ది. మరి అనేక బడ్జెట్లు ఈరోజు నిరుద్యోగ బుద్ధి, మరి ఆడవాళ్ళకి 1,500 ఇవన్నీ చేయాలంటే అసమస్య కాదు. 1,28,000 కోట్లు ఇంచుమించు అవుతుంది బడ్జెట్. అలాంటిది 15,000 కోట్లతో వచ్చి నరేంద్ర మోడీ పొంగిపోయి మీకు ఏదో చేస్తా అని చెప్పి అవి కట్టుకథలు. మరి అన్నీ కూడా కోతలు చెప్పారు. ఈరోజు ఇచ్చేసిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంతో ముగిసింది.